హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫస్ట్ మీ అందరికీ పై నెట్వర్క్‌లో ఎవరెవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గూడా హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్. అందరం మంచి ఇన్‌కమే వస్తది అని, మంచి రేట్‌కి మంచి ఆహ్, రేటే వస్తదని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరం హ్యాపీగా వెళ్ళొచ్చు. నేనైతే 2019 నుంచి నేను కంటిన్యూయేషన్ చేసిన. సెల్ఫ్‌గా చేసిన. కొన్ని రోజులు మేనేజ్ సరిగ్గా చేయలేదు. కొన్ని రోజుల తర్వాత చేసిన. సో, ఈ వీడియోలో మనము అదంతా వదిలేద్దాం ఇక. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఫస్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఎంత రేటొస్తే ఎంత అమ్మాలి, ఎంత అమ్మకూడదు నా పర్సనల్. ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతోటి చేస్తున్నాను. నైట్ ఒక మిత్రుడు ఫోన్ చేసి, "సార్ బాగా సేల్ అవుతున్నాయంట కదా సార్. $100 పోయిందంట. $83 వెళ్ళిందంట కదా సార్. మీరు చేస్తున్నారా?" అని చెప్పేసి కాల్ చేసిండుండే. లేదు లేదండి, నేను అమ్మదలుచుకోలేదు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం. అమ్మను, చూద్దాం కంపెనీ నుంచి ఏదైతే అనౌన్స్‌మెంట్ వస్తదో అప్పటిదాకా నేనేం అమ్మను. దాన్ని ఇప్పటింతలో దాని జోలికేమి వెళ్ళను సార్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేమంటున్నానంటే 30 చెప్తున్నాను కదా, కొంచెం అండి. $30 వెళ్ళిందనుకోండి. $30 వస్తే నాకైనా మైగ్రేషన్ కాయిన్స్ నుంచి 50% అమ్ముతా. 30 నుంచి 50 వెళ్తే మాత్రం నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ 50% నేను అమ్ముతా. ఓకేనా? లేదు, అందరు మన సీనియర్లు వాళ్ళంతా ఉన్నారు కదా, $1 $1 సారీ $1 జీరో $1 తర్వాత వచ్చేసి ఏమంటున్నారు, $0.05 వెళ్తుంది, ఇవన్నీ అంటున్నారు. కానీ సో అవన్నీ వెళ్తే మాత్రం ప్రాజెక్ట్ 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అవుతుంది. జెన్యున్గా అదైతే జెన్యున్ అయితే ఏం కాదు. మనం ఏదైనా ఎందుకంటే వాళ్ళు 6-7 ఏళ్ళ నుంచి పట్టు వదలకుండా వాళ్ళు చేసిన కష్టానికి $1 $2 $3 అంటే నథింగ్ ప్రాజెక్ట్ అది. సో వీళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే, ఫెయిల్యూర్ ప్రాజెక్టే. ఏదేమైనా $30-50 ఉంటే మంచి సక్సెస్ఫుల్ రన్ అవుతుందని అనుకుంటున్నాను నేను, నా పర్సనల్ అది. సో ఏదేమైనా మనం మనస్ఫూర్తిగా నమ్మి 6 ఏళ్ళ నుంచి చేసినాము. ఇంకొక 1 or 2 అవర్స్లో ఖచ్చితంగా ఇది డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ కూడా వీడియో చేస్తా. ఇక్కడ ఎర్నింగ్ పాయింట్స్ మీరు ఏంటి అనేది ఇక్కడ అసెట్లోకి వెళ్ళిన తర్వాత, స్పాట్లోకి వెళ్ళినాక నేను మొన్న మీకు $1 నేను ఒక పై కాయిన్ మీకు దీంట్లో డిపాజిట్ చూశాను కదా, ఇక్కడ చూడండి, జీరో వాల్యూ అవైలబుల్. ఇక్కడ చూడండి, పై కాయిన్ అవైలబుల్. ఓకేనా? సో మీరంతా, నేనేమంటున్నానంటే, బైగెట్ అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా క్రియేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేయండి. ఇక్కడ కూడా మనం బైగిట్ ఓపెన్ చేయగానే ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ మనకి పై కాయిన్ ఇయర్ టుడే లాంచింగ్ అన్న ఉద్దేశంతో ఎయిర్ డ్రాప్స్ అని చెప్పేసి వస్తుంది. ఇదంతా కూడా చూడవచ్చు మీరు. ఓకేనా? ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. పిన్ టు పిన్ అప్డేట్ వస్తుంది. ఎంత ఏంటి, ఎలా సేల్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఫ్యూచర్లో మళ్ళీ నేను కూడా చెప్తాను. ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ నైట్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎవరు కూడా ఎవరికి నా ఛానల్ని మీరు ఫాలో అయినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు కూడా ₹1 మనం పే చేయట్లేము. ఇదంతా ఫ్రీ సర్వీసే. ఓకేనా? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ షేర్ చేయండి. ఎందుకు అంటే, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ నలుగురికి పంచడం వల్ల పోయేది ఏం లేదు. మనకి ఏదో రోజు మంచి జరుగుతుంది అన్న హోప్ తోటి మనం ముందుకెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఒక్కసారి. ఇక్కడ చూడండి, టైమర్ కూడా పడింది చూడండి.
4 అవర్స్ చూడండి ఇక్కడ 4 అవర్స్లో లాంచ్ అవుతుందని చెప్పేసి పై హెయిర్ డ్రాప్ ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరికీ 1 సెకండ్ ఆల్ ది బెస్ట్. మంచి రేట్ వస్తుందని హోప్ తోటి అందరం ఉన్నాము. డెఫినెట్గా వస్తుందన్న నమ్మకం ఉంది. రాకపోయినా మనం చేసేది ఏం లేదు, వస్తే చాలా హ్యాపీ. అందరం నలుగురు 4 రూపాయలు తీసుకుంటాము, అందరం ఆనందంగా ఉంటాం. ఓకేనా. హార్ట్లీ కంగ్రాచులేషన్ బ్రదర్ అందరికీ. థ్యాంక్ యూ.